సుధాకర్ సార్ పేమెంట్ స్లిప్ వచ్చిందా? జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. మార్జీ బై హ్యాండ్ ఇచ్చారు మార్జీ. ఈ రోజు అమౌంట్ కొట్టి పేమెంట్ స్లిప్ కొట్టేస్తాను ఆ, మార్జీ. సరే ఇవాళ చేసేయండి, రేపు అప్డేట్ చేద్దాం. ఓకేనా? నాగలక్ష్మి గారిది అండ్ శ్రీలక్ష్మి గారిది ఉన్నాయి మార్జీ. ఎస్ ఎస్. పేమెంట్ స్లిప్ వచ్చినాక అప్డేట్ చేద్దాం కదా, నువ్వు పంపించినాక చేద్దాం. బై ఓకే. హ్యాండ్ ఇచ్చారు మార్జీ, ఈ రోజు పంపిస్తాను. రైట్ రైట్. చేయండి, రేపు అప్డేట్ చేద్దాం. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. రైట్. సో రైట్ టైగర్స్, అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నేను 10 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. సో గడప గడప సేఫ్ షాప్లో భాగంగా ప్రతిరోజు నేను ప్రతి ఒక్క ఏరియాలో తిరుగుతున్నాను, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా తిరుగుతున్నాను. సో ఖచ్చితంగా, సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్ నేను చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు ఎపిసోడ్ 9 అనమాట. సో గడప గడప సేఫ్ షాప్లో భాగంగా తొమ్మిదో రోజు 9వ ఎపిసోడ్. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ని ఎలా క్రియేట్ చేయాలి, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ని ఎలా ఫాలో చేయాలి, ఈ 3 విషయాలు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తాను. మన సేఫ్ షాప్ బిజినెస్లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఎవరైతే సక్సెస్ కాలేదో వాళ్ళని సక్సెస్ చేస్తాకి నడిపించే సిస్టమ్ని సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ని 2000 సంవత్సరం సేఫ్ షాప్ కంపెనీ డిసెంబర్ 14 ఎస్టాబ్లిష్ అయినాక 2001లో రాజీవ్ చతుర్వేది మహాగురుజీ అండ్ నసిగ్రాల్ మహాగురుజీ వారు ఈ సిస్టాన్ని క్రియేట్ చేశారు. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనే దాంట్లో ముఖ్యంగా ఏముంటాయంటే, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్, అదేవిధంగా కొన్ని ఒక అప్లైన్ ప్రాసెస్ ఉండేది అనమాట. అప్లైన్ ప్రాసెస్. సో సింపుల్గా దీన్ని నేను సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పాలంటే, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివిటీస్ ప్లస్ సక్సెస్ఫుల్ అప్లైన్. ఈ రెండు కలిపితే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. సో మరి యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, సక్సెస్ సపోర్ట్ సిస్టంలో యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? ఎవ్రీడే మార్నింగ్ లేస్తే పొద్దున్నే లేవగానే జూమ్, ఇలా జూమ్లోకి రావటం, కెమెరా ఆన్ చేసుకోవటం, కూర్చోవటం, 6 to 7 లేదా 7:30 ఈ టైం వరకు జూమ్లో ఉంటాం. ఇది ఫస్ట్ యాక్టివిటీ, మార్నింగ్ యాక్టివిటీ. అండ్ అప్లైన్తో డౌన్లైన్తో కమ్యూనికేషన్ చేయాలి, పాజిటివ్ కమ్యూనికేషన్, ఇది రెండో యాక్టివిటీ. అండ్ మూడోది, ఎవ్రీడే ఖచ్చితంగా ప్లాన్స్ ఫాలోఅప్స్ వెళ్ళాలి. మినిమం 5 ప్లాన్లు 5 ఫాలోఅప్ చేయాలి ప్రతిరోజు. మనం 5,000తో అన్నం తింటున్నామంటే 5 ప్లాన్లు చెప్పాలి, 5 ప్లాన్లు చేయాలి. ఇది మూడో యాక్టివిటీ. డైలీ కరెక్షన్స్, ఏమైనా పాజిటివ్గా కరెక్షన్ చేసుకోవాలి, ఏమైనా తప్పులు చేస్తే సరి చేసుకోవాలి, కరెక్షన్స్, ఇది కూడా. నెక్స్ట్ ఫిఫ్త్ యాక్టివిటీ, డైలీ రిపోర్ట్. ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్. సైన్ అప్ అమౌంట్స్ వస్తే సైన్ అప్ అమౌంట్స్ ఇమీడియట్గా అప్లైన్ పంపించాలి. డీడీ అమౌంట్స్ వస్తే డీడీ పేమెంట్ కొట్టాలి, అప్లైన్ పంపించేసి రిపోర్ట్ చేయాలి. సో ఈ 5 యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్లో, డైలీ జూమ్, డైలీ కమ్యూనికేషన్, డైలీ పాజిటివ్ కమ్యూనికేషన్, డైలీ వర్క్, 5 ప్లాన్లు 5 ఫాలోఅప్, డైలీ కలెక్షన్, డైలీ రిపోర్ట్. ఈ 5 డైలీ యాక్టివిటీస్ వస్తాయి. అదేవిధంగా వీక్లీ యాక్టివిటీస్, వీక్లీ ఎస్టప్ ట్రైనింగ్, వీక్లీ సండే వెన్యూ, గ్రూప్ మీటింగ్స్ అండ్ హోమ్ మీటింగ్స్. సో ఈ 4 వీక్లీ యాక్టివిటీస్. ఎస్టప్ ట్రైనింగ్, బ్రాంజ్ అండ్ అబౌవ్ లీడర్స్ అందరూ కంపల్సరీగా ఎస్టప్ ట్రైనింగ్ చెప్పాలి. అండ్ సండే వెన్యూ హాల్ ఒకటి ఏర్పాటు చేసుకుని వెన్యూ కంపల్సరీ ఆర్గనైజ్ చేయాలి. ఇది ఖచ్చితంగా ఒక ప్రతి సిల్వర్ లీడర్ కూడా ఒక వెన్యూ హాల్ని ఓపెన్ చేయడానికి కెపాసిటీ ఉంటే చేయొచ్చు. మినిమం సిల్వర్ చాలన్నమాట, ఒక వెన్యూ హాల్ మెయింటైన్ చేయడానికి సిల్వర్ చాలు క్వాలిఫికేషన్. సో అదేవిధంగా గ్రూప్ మీటింగ్స్కి, హోమ్ మీటింగ్స్కి మీ పైన ఎవరైతే మినిమం పెరల్ అండ్ అబౌవ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళతో మీరు హోమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరైనా నెగిటివ్ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించడం, యాక్టివ్ చేయడం, ఈ విధంగా. అండ్ గ్రూప్ మీటింగ్స్, ఎవరైతే ఎమరాల్డ్ అబౌవ్ ఉంటారో వాళ్ళతో గ్రూప్ మీటింగ్స్ పెట్టించుకోవచ్చు. సో ఈ విధంగా వీక్లీ యాక్టివిటీస్ ఉండాలి. అండ్ మంత్లీ యాక్టివిటీస్, మంత్లీ ఒక కోర్ ట్రైనింగ్, 2 months 3 months సక్సెస్ఫుల్ సెమినార్, ర్యాంక్ రత్న అవార్డ్స్, బిజినెస్ బిల్డింగ్ సెమినార్స్, దిశా, సో డైమండ్ ఫంక్షన్స్, వన్ నైట్ షేర్, ఇవన్నీ కౌన్సిలింగ్ సెషన్స్, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ కింద వస్తాయి. టోటల్ 20 యాక్టివిటీస్ ఉంటాయి. ఈ 20 యాక్టివిటీలు ప్లస్ ఒక సక్సెస్ఫుల్ అప్లైన్, కోచ్, వీళ్ళనే సక్సెస్ఫుల్ సిస్టమ్ అంటారు. ఇదే సక్సెస్ఫుల్ సిస్టమ్ అంటే. మరి ఈరోజు సక్సెస్ఫుల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో అందరు కూడా క్లారిటీ వచ్చిందా లేదా, సక్సెస్ఫుల్ సిస్టమ్ అంటే ఏంటో?
ఎస్ ఆర్ నో? Yes, Yes, Maharaj. Maharaj. సక్సెస్ సపోజ్ సిస్టమ్ అర్థమైంది. సో నెక్స్ట్ రెండో పాయింట్, మరి సక్సెస్ సపోజ్ సిస్టమ్ లో అంటే ఏంటో తెలుసుకున్నాము. మరి సక్సెస్ సపోజ్ సిస్టమ్ ని ఎలా క్రియేట్ చేయాలి? సక్సెస్ సపోజ్ సిస్టమ్ ఎవరో వచ్చి క్రియేట్ చేయరు. ఇక్కడ వాస్తవానికి మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎవరు క్రియేట్ చేసుకోవాలి? మనమే క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకి సక్సెస్ సపోజ్ సిస్టమ్ గురించి నాకు తెలుసు కదా. నేను ప్రతి యాక్టివిటీ కోసం ఇంతకుముందు హైదరాబాద్ రమ్మనేవాళ్ళు, బెంగళూరు రమ్మనేవాళ్ళు, వైజాగ్లో పెట్టేవాళ్ళు, ఇలా రకరకాలుగా ప్లేసెస్ పిలిచేవాళ్ళు మమ్మల్ని. దేనికి? సక్సెస్ ప్రొఫెసర్ సెమినార్స్కు, ర్యాంక్ రత్న అవార్డ్స్కు, దానికి ఇంకా అన్నిటికీ పిలుస్తుండేవాళ్ళు. సో నేను అనుకున్నాను, నేను ఇదే సిస్టమ్ని గుంటూరులో క్రియేట్ చేయాలనుకున్నాను. గుంటూరులో ఎస్ నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను, నేను చేస్తాను అని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయ్యి ఫస్ట్ నేను తీసుకున్న కమిట్మెంట్ ఏంటంటే ఒక వెన్యూ హాల్ అనేది ఏర్పాటు చేయాలి. సక్సెస్ సపోజ్ సిస్టాన్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి సార్? చెప్పండి. సిస్టమ్ ఎలా క్రియేట్ అయింది? Venue hall. వెన్యూ హాల్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు ఫేమస్ అయింది? అక్కడ ఒక టెంపుల్, ఒక ఆలయం. ఎస్ ఆర్ నో? అలానే నాగపట్నం అంటారు, అది ఎందుకు ఫేమస్ అయింది? అక్కడ ఒక చర్చ్. మక్కా అంటారు, అక్కడ ఎందుకు ఫేమస్ అయింది? అక్కడ మసీద్. ఎస్ ఆర్ నో? ముస్లిమ్స్కి మసీద్ ఎట్లానో, క్రిస్టియన్స్కి చర్చిలు ఎట్లానో, హిందూస్కి టెంపుల్స్ ఎట్లానో, అలానే సేఫ్ షాప్లో సక్సెస్ సపోజ్ సిస్టంలో నువ్వు సక్సెస్ కావాలంటే, సక్సెస్ సపోజ్ సిస్టమ్ క్రియేట్ కావాలంటే నీకు మెయిన్ వెపన్గా కావాల్సింది ఏంటంటే వెన్యూ హాల్. ఏంటో చెప్పండి. Venue చెప్పండి hall. సార్. Venue hall. వెన్యూ హాల్. Venue hall. మరి వెన్యూ హాల్ ఎవరు ఏర్పాటు చేయాలి? వెన్యూ హాల్ని ఎవరు ఏర్పాటు చేయాలి? మనమే ఏర్పాటు చేసుకోవాలి. No. ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? No. మనం. ఒక సిల్వర్ లెవెల్ చాలు వెన్యూ హాల్ ఏర్పాటు చేసుకుంటానికి. ఏ లెవెల్ చాలు? Silver level, Maharaj. Silver. చూపించాను లేదా? నేను 2018 వేరే టీంలో ఉన్నప్పుడు సిల్వర్ లెవెల్లో వెన్యూ హాల్ ఓపెన్ చేసినా లేదా? Yes, Maharaj. ఎస్ ఆర్ నో? Yes, Maharaj. అలానే కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేసిన 2019లో ఫ్రెషర్ లెవెల్ వెన్యూ హాల్ ఓపెన్ చేసినా లేదా? Yes, Maharaj. ఎస్ ఆర్ నో? ఈ వెన్యూ హాల్ అనే దానికోసం కొద్దిగా సిల్వర్ లెవెల్లో వెన్యూ హాల్ పెట్టాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయింది. వెన్యూ హాల్ రెంట్ కట్టడానికి, అడ్వాన్స్ కట్టడానికి, చైర్స్కి, ఆ ప్రాసెస్ మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ అయింది. అందుకని మేము ఏం చేస్తామంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మీరు సొంతంగా పెట్టే పని లేకుండా ఎవరైతే మీ పైన సీనియర్ అప్లయన్స్ ఉన్నారో, సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారో వారికి మేము చెప్పే విషయం ఏంటంటే డేటా ఫామ్స్ తెచ్చుకోమని చెప్తున్నాం. ఏం చెప్తున్నాము? డేటా ఫామ్స్. డేటా ఫామ్ అనేది ఉంటే ఆ డేటా ఫామ్ ద్వారా సిస్టమ్ అమౌంట్స్ జనరేట్ అవుతాయి. ఆ సిస్టమ్ అమౌంట్స్ ద్వారా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ముందుగా ఇనిషియల్ పెట్టుబడి పెట్టినా సరే మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? చాలా మంది చేసే పిచ్చి పొరపాటు, పిచ్చి ఆలోచన ఏంటంటే జేబులో నుంచి రూపాయి తీయడానికి భయపడిపోతారు. జేబులో నుంచి రూపాయి తీయడానికి భయపడతారు. నేను ఏ రోజు భయపడింది లేదు. సేఫ్ షాప్లో ₹1 పెట్టి ₹10 తీసుకోవాలని చూస్తా, కానీ నేను పెట్టడానికి ఎప్పుడు భయపడను. మొన్న అందరికి వెన్యూ హాల్స్ ఇచ్చేసినాక గవర్నమెంట్లో వెన్యూ హాల్ తీసేశారు. మళ్ళీ అందరూ వెన్యూ హాల్ షట్ డౌన్ చేసేసారు. నేను ఆపదలుచుకోవాలా. వాళ్ళు తీసేస్తే మళ్ళీ నేను రీక్రియేట్ చేయాలని మళ్ళీ కొత్తగా వెన్యూ హాల్ స్టార్ట్ చేసేసి ఇన్వెస్ట్మెంట్ అయితే అవ్వచ్చు, మళ్ళీ ఖర్చు, రెంట్ కట్టాలి, ఇవన్నీ చేయాలి. బట్ దాన్ని జనరేషన్ ఎక్కడ చేయాలి? వర్కింగ్ ప్రాసెస్లోకి వెళ్ళి చేయాలి. ఆన్ఫిల్ ఆన్లోకి వెళ్ళి వర్క్ చేసేసి దాని దగ్గర డేటా ఫామ్స్ కానీ డీడీస్ కానీ క్లోజింగ్ చేస్తే ఎప్పుడు మైనస్ అవ్వదు, ఎప్పుడు ప్లస్సే ఉంటుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి ఒక వెన్యూ హాల్ అనేది ఉంటే ఆ ఏరియాలో ఒక బలంగా ఉంటుంది, ఒక భరోసాగా ఉంటుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఎస్ ఆర్ నో? చాలా మంది టీంలు ఇమీడియట్గా కొలాప్స్ అవడానికి, ఇమీడియట్గా పోవడానికి గల కారణాలు ఇది ఒక మెయిన్ రీజన్. అక్కడ వెన్యూ హాల్ లేదు, వెన్యూ హాల్ ఉన్నా తీసేస్తారు. కాబట్టి వెన్యూ హాల్ని రీక్రియేట్ చేసుకోండి. సక్సెస్ సపోజ్ సిస్టంలో
మీరు సక్సెస్ కావాలంటే ముందుకు వెళ్ళాలంటే అదొక సిస్టమ్ క్రియేట్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి చెప్పండి Venue- సార్. Venue venue hall. hall. వెన్యూ ఉండాలి, వెన్యూ హాల్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సక్సెస్ సపోజ్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి వెన్యూ ఉంటే సరిపోదు. వెన్యూలో ఎవ్రీ వీక్ యాక్టివిటీస్ జరగాలి. ఎవరు వచ్చినా రాకపోయినా ఫ్రైడే ట్రైనింగ్ జరగాలి, సండే వెన్యూ జరగాలి, గ్రూప్ మీటింగ్స్ అప్పుడు గ్రూప్ మీటింగ్ జరగాలి, ఈవెన్ కో ట్రైనింగ్ కూడా జరగాలి. ఏం జరగాలి? యాక్టివిటీస్. అప్లైన్ని పిలిపించుకుంటూ ఉండాలి. అప్లైన్తో బెనిఫిట్స్ తీసుకోవాలి మనం. క్లియర్ అర్థమైందా లేదా? Yes, చాలా Maharaj. మంది కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు. ఎవరెవరు ఆఫ్ చేసుకున్నారు కూడా నాకు ఇక్కడ కనిపిస్తానన్నారు. Yes. కెమెరాలు మీరు ఆఫ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు కెమెరా ఆఫ్ చేసుకుని మీ టీం ఆఫ్ చేసుకుంటా ఉంటారు. క్లియర్? వాళ్ళు వినరు. సో ఈ వెన్యూ హాల్ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు దాన్ని సక్సెస్ చేయడానికి కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారో కాదు, మనమే చేసుకోవాలి. ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళే చేయాలి. సిల్వర్ లెవెల్లో నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, నేనే వెన్యూ హాల్ నిలబెట్టుకున్నాను, నేనే సక్సెస్ కావాలనుకుంటున్నాను. అలా నా బాధ్యత అనేది చేసుకుని వచ్చాను. ఎస్ఆర్ను మీకు కూడా మీరు అలానే చేసుకోవాలి. ఒకప్పుడు అప్లైన్ రావాలంటే నేనున్న టైంలో మినిమం 10,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎస్ఆర్ను ఒక పెద్ద హోటల్ తీసుకొని ఒక మంచిగా గురూజీ గుట్టాకి అలా చేసేవాళ్ళం. రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ అంత ఖర్చు అయ్యేది మాకు గుంటూరులో. ఈరోజు మాకు రూపాయి ఖర్చు లేదు. ఎందుకు ఖర్చు లేదంటే నేనే అప్లైన్ అయిపోయాను. నేనే అన్ని చోట్లకి వెళ్తాను. మార్నింగ్ వెళ్తున్నాను, ఈవినింగ్ వచ్చేస్తాను. నాకు రూమ్ కూడా పని లేదు. ఎక్కడో లాంగ్ ఏరియాకి వెళ్ళినప్పుడు రూమ్ తీసుకున్నా 500, 1000 రూపాయలు రూమ్ అయింది. ఛార్జీలు అవుతాయి మహా అయితే. ఎస్ఆర్ను బట్ అప్లైన్ వస్తే నష్టం అనుకుంటారు చాలా మంది, ఖర్చు అనుకుంటారు. ఖర్చు కాదు, బెనిఫిట్. నేను అందుకే నరేష్ గురుజీని నెలకోసారి పిలిపిస్తాను అనుకుంటుంది. కంపల్సరీ నెలకోసారి పిలిపించుకుంటాను. ప్రతిరోజు అప్లైన్ మనం పిలిపించుకోకపోయినా అట్లీస్ట్ నెలకోసారైనా పిలిపించుకోగలిగితేనే ఈ బిజినెస్ లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఎస్ఆర్నో అప్లైనే మీ కాడికి రాడు, అప్లైనే మన దగ్గర ఉండడు, అప్పుడు అక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఎలా క్రియేట్ అవుతుంది? చాలా మంది పిలవరు. సిస్టమ్ డబ్బులు మీ జేబులో డబ్బులు మీ దగ్గర ఉండాలి, డీడీ డబ్బులు మీ దగ్గర ఉండాలి, చెక్ డబ్బులు మీ దగ్గర ఉండాలి. అప్లైన్ పిలవరు, కానీ అప్లైన్ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు. అది మీకు 100% నష్టాన్ని చేకూరుస్తుంది. మీరు పిలుచుకోవాలి. నన్నైతే ఎవరు పిలవరు. గారా చిన్నారావు గురూజీ మీరు రావాలి అంటే నేను నో అన్న సందర్భం ఎప్పుడు ఉండదు. చాలా మంది మీరు అడగరు, నేనే టైం ఇస్తా ఉంటున్నా. ఎస్ఆర్ నో? ఎందుకు మేము వస్తే మీకు కొంతమంది ఖర్చు అనే ఫీలింగ్తో కూడా ఉంటారు కొంతమంది మనుషులు. అది మీ ఆలోచన. అది నేనైతే అట్లా ఆలోచించను. నేనైతే సక్సెస్ సపోర్ట్ సిస్టంలో సక్సెస్ కావాలంటే ఈ పనులు నేను చేసుకుంటూ వచ్చాను, సక్సెస్ అయ్యాను, మిమ్మల్ని అదే పని చేయమని చెప్తున్నాను. సో ఖచ్చితంగా వెన్యూ హాల్ పెట్టడంతో పాటు వెన్యూ హాల్ని సక్సెస్ చేసే విధంగా యాక్టివిటీ చేయాలి, అప్లైని పిలిపించుకోవాలి. ఇది రెండో పని. చేస్తారు? రెడీనా? ఎస్ఆర్? Yes, Maharaj. అండ్ మూడోది సక్సెస్ సపోర్ట్ సిస్టంలో మెయిన్ అతి ముఖ్యమైనది డేటా ఫార్మ్స్ అండ్ టూల్స్. చాలా మంది వితౌట్ డేటా ఫార్మ్ చేస్తున్నారు. డేటా ఫామ్ లేదంటే అక్కడ సిస్టమ్ లేనట్టే. డేటా ఫామ్ లేకపోతే అక్కడ సిస్టమ్ లేనట్టే. డేటా ఫామ్ లేకుండా సైన్అప్ డబ్బులు తీసుకున్నా తప్పు. డేటా ఫామ్ లేకుండా 600 తీసుకోవడం తప్పు. నేనైతే అసలు 600 ఇవ్వద్దంటాను. మీకు ఎప్పుడో చెప్పేశాను నేను, 600 రూపీస్ ఇవ్వద్దు అని కూడా చెప్తున్నాను నేను. డేటా ఫామ్ లేకుండా 600 ఇవ్వకండి. డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నేను. డేటా ఫామ్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకోకుండా మీరు నడుపుతున్నారంటే మీరు ఫ్రాడ్ చేస్తున్నట్టు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఫ్రాడ్ చేస్తారు కదా మనుషులు. ఎస్ఆర్నో? అది ఎలా తప్పో వితౌట్ డేటా ఫామ్తో బిజినెస్ చేస్తున్నామంటే ఫ్రాడ్ చేస్తున్నట్టు. మీరు మనుషులను ఫ్రాడ్ చేస్తున్నారు. మరి మీ దగ్గర సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నట్ట? మీరు ఎలా ఉంటే మీ టీం అలా తయారైపోయింది. మరి విత్ డేటా ఫామ్స్తో వర్క్ చేయాలి. చేస్తాక రెడీనా? ఎస్ఆర్నో? Yes, చేంజెస్ Maharaj. చేసుకోండి. ఎన్నోసార్లు చెప్తున్నాం. చేసుకోకపోతే ఎక్కడైతే ఈ చేంజెస్ జరగవో అక్కడ సక్సెస్ రాదు. నేను రాను. డేటా ఫామ్ లేకుండా నరేష్ గురించి రాడు, నేను కూడా రాను. డేటా ఫామ్స్ ఎక్కడైతే ఇంప్లిమెంటేషన్ జరిగిందో అక్కడే నేను వస్తాను, నరేష్ గురించి వస్తాడు. అప్లైన్ మేము రాము, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డేటా ఫామ్స్ ఇంప్లిమెంటేషన్ కాకుండా మీకు నేను టైం ఇచ్చినా కూడా క్యాన్సిల్ చేసేస్తాను.
వితౌట్ డేటా ఫామ్ ఆడ బిజినెస్ నడవదు. 600 రూపాయలు తీసుకున్నామంటే 600 రూపాయలు ఎందుకోసం తీసుకుంటున్నాం? పర్పస్ ఏంటి? వాళ్ళకి ఒక బిల్ ఇవ్వాలి, అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి, సైన్ అప్ దగ్గర కమిట్మెంట్ వీడియో తీసుకోవాలి. ఎస్ఆర్నో ఇది లేకుండా చేస్తున్నామంటే దొంగతనంతో ఈక్వల్. దొంగతనం, ఆ డబ్బులు దొంగతనం చేస్తున్నట్టు నా దృష్టిలో, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ దృష్టిలో, కంపెనీ దృష్టిలో కూడా. మరి దొంగల్లాగా ఉండాలా, దర్జాగా దొరలాగా బిజినెస్ చేయాలా? చెప్పండి సార్. బిల్లుతో మనం బిజినెస్ చేయాలా, బిల్లు లేకుండా చేయాలా బిజినెస్? బిల్లుతో Bill మావచ్చు బిల్ బిల్లు వితౌట్ బిల్లు చేస్తామంటే స్కామ్ చేస్తున్నట్టు అక్కడ. ఎస్ఆర్నో Yes, March. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ డేటా ఫామ్. తీసుకున్నా రెడీనా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, కొత్త వాళ్ళు కూడా చెప్తాను. మీ అప్లైలో మీకు ఎవరైనా డేటా ఫామ్ ఇవ్వకపోతే 600 ఇవ్వకండి. చాలాసార్లు డెడ్ లైన్ చెప్తూ నెలాఖరికి అని చెప్తాము. ఇక ఇవాళ నుంచి చెప్తున్నాం, 600 ఎవరు అడగండి. 600 రూపీస్ వితౌట్ డేటా ఫామ్ ఇవ్వకండి. డేటా ఫామ్స్ తెచ్చుకుంటేనే వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నా, డీటెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా డేటా ఫామ్స్ లేకపోతే ఇమీడియట్గా తెచ్చుకోండి, తెప్పించుకోండి, లేకపోతే మా దగ్గర తీసుకోండి. కానీ వితౌట్ డేటా ఫామ్ వర్క్ చేయాలని మాత్రం చూసుకోమాకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాట అనగా నేను తప్పు చేసే వాళ్ళందరికీ భయపడిపోతున్నారు చూడండి, గుండెల్లో లబ్ధ పనిపోతుంది. తప్పు చేసే వాళ్ళు వణికిపోతారు. ధైర్యంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఉంటారు దీంట్లో. ఎస్ఆర్నో ఈ విషయాలు మార్చుకోవాలి, కంపల్సరీ మార్చుకోవాలి. చేస్తా రెడీనా? ఎస్ఆర్నో ఎస్ మార్చ్ డేటా ఫామ్ లేకపోతే 600 రూపాయలు కూడా తీసుకోమాకండి సార్. మళ్ళీ చెప్తున్నాను, తీసుకోమాకండి. మీరు ఎప్పుడు డేటా ఫామ్ తీస్తే అప్పుడే 600 తీసుకోండి, లేకపోతే డేటా ఫామ్ లేకుండా 600 తీసుకోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఇస్తే కూడా డబ్బులు వెనక్కి తీసుకోండి. ఇది కూడా నేను చెప్పేస్తున్నాను. ఆల్రెడీ ఎన్నోసార్లు బతిలాడుతున్నాం, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అయినా మీలో చాలా మంది లీడర్లో చేంజెస్ రావట్లా, వితౌట్ డేటా ఫామ్ వర్క్ చేస్తున్నారు. బట్ ఇది మాత్రం జరగడం లేదు. క్లియర్? షార్ట్ టర్మ్ బిజినెస్ చేయాలి, లాంగ్ టర్మ్ బిజినెస్ చేయాలి, రెండు ఉంటాయి. షార్ట్ టర్మ్ అంటే ఈ రోజు వరకు తినేసి అయిపోవాలి అనుకుంటారు. ఈ రోజు కాదు, ఫ్యూచర్ కోసం చూడాలి, మన టీం సక్సెస్ కోసం చూడాలి, మనం నమ్ముకుని వచ్చిన సక్సెస్ కోసం చూడాలి. క్లియర్? చేస్తాను రెడీనా? ఎస్ఆర్నో ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచో ఇంప్లిమెంటేషన్ చేయాలి చెప్తున్నాం. ఇక నుంచి ఇంప్లిమెంటేషన్ జరగాల్సిందే, జరగకుండా మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. క్లియర్? Yes, March. నేను అన్ని ఏరియాలకు వస్తాను, అన్ని చోట్లకు వస్తాను, అడుగుతాను. సార్ మీకు డీడీ ఇచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతాను, డేటా ఫామ్ దగ్గర అప్లికేషన్ ఫామ్ సంతకం చేయించుకున్నారా, డేటా ఫామ్ ఇచ్చారా అని అడుగుతాను. ఇవ్వలేదు అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను, ఇవ్వలేదు అంటే అది ఎందుకు ఇవ్వలేదు నేను మొత్తం బయటకు తెస్తాను. ఓకే, ఇది చాలా సీరియస్గా ఉండబోతుంది. క్లియర్? ఎందుకంటే కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అక్కడ 3000, ఇక్కడ 2000, అక్కడ 5000 తీసేసి జేబులో పెట్టేసుకుంటున్నారు. జరిగినాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇదేమన్నా సేఫ్ షాప్ అనేది అలా కాదండి. చాలా 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 సీరియస్ బిజినెస్ ఇది. ఎస్ఆర్నో డేటా ఫామ్స్ కూడా డైరెక్ట్గా మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వకుండా కాకుండా త్రూ నరేష్ గురుజీ ద్వారా, నా ద్వారా చెప్పండి. మేము చెప్తాం ఎవరి దగ్గర ఎన్ని డేటా ఫామ్స్, 50 ఎవరికి, 100 ఎవరికి కౌంట్ కూడా ఉండాలి. మళ్ళీ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మళ్ళీ నరేష్ మాజీకి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే రైట్? ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, సక్సెస్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలంటే టూల్స్. నిన్న వికాస్ గురించి పెట్టాడు ఒక అతను, 200 టూల్స్ తీసుకున్నాడు అని పెట్టాడా లేదా? వికాస్ గురించి ఫోటో చూసారా సార్ ఎవరైనా? శ్రీనివాస్ గారు, మల్లికార్జున సార్, వికాస్ గురించి గ్రూప్ లో చూడండి, మీకు తెలిసింది. టూల్స్ లేకుండా బిజినెస్ చేస్తున్నామండి. టెస్టర్ లేకుండా ఎలక్ట్రీషియన్ ఉన్నట్టు, టాపీ మేస్త్రికి టాపీ లేనట్టు, ఎస్ఆర్ మెషిన్ కుట్టే వాళ్ళకి మెషినే లేనట్టు, డాక్టర్ దగ్గర స్టెథోస్కోప్ లేనట్టు, టూల్ లేకుండా మనుషులు బిజినెస్ చేసేస్తున్నారు. అంటే ప్లాన్ ఫోల్డర్లే లేవు. ప్లాన్ ఫోల్డర్ ఉన్నాయా మీ టీంలో? ఎంతమంది ప్లాన్ ఫోల్డర్లు ఇస్తున్నారు? మీరు ఇస్తున్నారా ప్లాన్ ఫోల్డర్? 250 రూపీస్ తీసుకొని ప్లాన్ ఫోల్డర్ ఇవ్వాలండి. వితౌట్ ప్లాన్ ఫోల్డర్ ఆ బిజినెస్ లో ఆ వ్యక్తి నిలబడడు. ప్లాన్ ఫోల్డర్ ఇవ్వండి.
సో ప్లాన్ ఫోల్డర్ చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంకా వేరే డైరీ కూడా అండ్ మిగతా వాటిని కూడా మాధవజీతో మాట్లాడి ఏమేమి టూల్స్ వల్ల కూడా దాని గురించి కూడా మాట్లాడతాం. వితౌట్ టూల్ ఆ వ్యక్తి దగ్గర డీడీ తీసుకోవడం కూడా వేస్ట్. డీడీ తీసుకున్నా ఉపయోగం లేదు టూల్స్ ఇవ్వకుండా. టూల్స్ ఇస్తేనే ఆ వ్యక్తి దాని గురించి ఆలోచిస్తాడు, నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వేమి చేయకుండా ఆ వ్యక్తి ఎలా నేర్చుకుంటాడండి? ఎస్ అన్నో? టూల్స్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా, 7 days రన్నింగ్ కోర్స్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా ఎలా నేర్చుకుంటాడు అతను బిజినెస్ ఎలా నిలబడతాడు? సో ఈ విషయాల్లో ఖచ్చితంగా మార్పు రావాలి. చేయడం రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, Yes, Lord. Yes, Yes, Lord. మీరు నో అన్నా నేను చేసేది ఏం లేదు, ఎస్ఏ. ఓకేనా? ఎస్ మౌర్జీ. నో అన్నా కామకుండా నేనేం చేసేది ఏం లేదు. గంగిగోపాలుడు గరడడం చాలు, కర్ణుడి కర్మపాలు అన్నట్టు సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళు 10 మంది చాలు. పనికి రాని వాళ్ళు 1000 మంది ఉన్నా నాకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. మీ వల్ల ఇంకా తప్పులు జరిగి అక్కడ బిజినెస్ ఆఫీసర్ ఇక్కడ బిజినెస్ ఆఫీసర్ అని మళ్ళీ బ్యాడ్గా మాట్లాడుకోవడం. సేఫ్ షాప్కి బ్యాడ్ నేమ్ రావడం తప్పితే గుడ్ నేమ్ రాదు. ఓకే, మంచిగా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళే కావాలి, ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. రెడీనా? సో రైట్, ఇది సక్సెస్ ఆఫ్ సిస్టంలో ఎలా క్రియేట్ చేయాలో, దానికి ఎలా క్రియేట్ చేయాలి, రెన్యూ హాల్ ఉండాలి, యాక్టివిటీస్ జరుగుతూ ఉండాలి, డేటా ఫామ్ ఉండాలి, టూల్స్ ఉండాలి. ఈ 4 కంపల్సరీ జరగాలి. చేస్తాక రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, Yes. Lord. ఎస్ మౌర్జీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, సక్సెస్ ఆఫ్ సిస్టమ్ అంటే ఏంటి, సక్సెస్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. సక్సెస్ ఆఫ్ సిస్టమ్ ఎలా ఫాలో చేయాలి, సక్సెస్ ఆఫ్ సిస్టమ్ ఎలా ఫాలో చేయాలి అనేది ఇక వెరీ సింపుల్ ఆన్సర్. ఎలా ఫాలో చేయాలంటే, మీ పైన డైమండ్ అండ్ అబోవ్ లీడర్స్ ఉంటారో వాళ్ళు ఏదైతే చెప్తారో గైడ్లైన్స్, దాన్ని నో అనుకుంటే ఫాలో చేయండి. అంటే మీటింగ్ ఉంటే మీటింగ్ రమ్మండి, అక్కడ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ రమ్మండి, ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ రమ్మండి, గ్రూప్ మీటింగ్ పెట్టండి గ్రూప్ మీటింగ్ పెట్టండి. ప్రతిదీ మీరు సొంతంగా ఆలోచన చేయకుండా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్ క్రియేటివిటీ క్రియేట్ చేసుకుంటారు. సార్నో అప్లైన్తో కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళు నచ్చినట్టు చేస్తారు, నచ్చింది చేసుకుంటుంటారు. అప్లైన్కి ఒక మాట చెప్పి చేయండి, అప్లైన్ చెప్పింది ఫాలో కాండి. సార్నో అప్పుడే మీరు సక్సెస్ పొజిషన్లో మీరు ఉన్నట్టు. చాలామంది రాంగ్ డూప్లికేషన్, అప్లైన్ పేరు వాడుకొని వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ విషయాలు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు డౌనర్కి. ఉదాహరణకు నా పేరు చిన్నారా గురించి ఎట్టన్నాడు అట్టన్నాడు, కొన్ని తప్పులు కూడా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎస్ఆర్నో అప్లైన్ పేరు మంచిగా యూజ్ చేసుకోండి, చెడ్డగా కాదు. అప్లైన్ని పాజిటివ్గా వాడుకోండి, చెడ్డగా కాదు. సక్సెస్ పొజిషన్ మీరు ఫాలో అవడం అంటే ఒకటే పని చేయాలి. మీరు ఇక్కడ సుధాకర్ సార్ షేరింగ్ ఆపండి. సో సక్సెస్ పొజిషన్ ని ఫాలో అవడం అంటే ఏం చేయాలి? ఇక్కడ ఫాలో అంటే ఏంటి? ఇక్కడ డైమండ్ లీడర్ Diamond leader సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు కాకుండా ఎస్ఆర్నో డైమండ్ లీడర్ని ఫాలో కావాలి. రెడీనా? ఇక్కడ మన పైన అప్లైన్లో నరేష్ మాజీ ఉన్నాడు, మన పైన వినర్స్ డబల్ లీడర్. ఎస్ఆర్నో గురూజీ ఏం చెప్తే అది మనం ఫాలో కావాలి. మనం డైమండ్స్ కావాలి అంటే ఎవరు ఫాలో అవ్వాలి? Diamond ఎవరిని ఫాలో అవ్వాలి సార్? Diamond follow. అల్టిమేట్ గా మనకి అప్లైన్లో మన మెంటారు, మన కోచ్, మన రోల్ మోడల్ ఎవరు డైమండ్ చెప్పండి? నరేష్ Naresh మౌర్జీ. Mahanaguri. నరేష్ మాజీ. Yes, Lord. నరేష్ మాజీ ఏం చెప్తే అదే ఫైనల్, అదే మన ఫైనల్. అర్థమైందా లేదా? Yes, ఎస్ఆర్ నో? Yes, సో Lord. Yes, Lord. ఈ 3 విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకొని సక్సెస్ సిస్టమ్ అంటే ఏంటి తెలుసుకొని, ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకొని, ఎలా ఫాలో అవ్వాలంటే ఆల్రెడీ మనకు ఫాలో అవడం ఈజీ. మన మహావుజ్జి ఉన్నాడు, ఆయన మనం ఫాలో అయితే చాలు. ఈ విధంగా మనం ఫాలో అవుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఈ విషయాల మీద అందరూ ఫాలో అవుతారని కోరుకుంటాను.